ఇప్పుడు ఈ పాటని ఆ చిన్నారికి డెడికేట్ చేయాలి. ఆ చిన్నారిని మేడం గారు మీకు పరిచయం చేస్తారు. చెట్లంటే ఆ అమ్మాయికి, అమ్మ నీ పేరమ్మా? లక్ష్మీ తేజ. ఒకసారి లక్ష్మీ తేజకి డెడికేట్ చేస్తున్నాను ఈ పాటని. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్రొస్తే ఊయల అయి గాలిల జోల పాడినవు, ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకునవు, నీ గుణముల ఘోరంతైనా మనుషులకు లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. పరుల సేవే ముఖ్యము అంటూ శిరసు వంచి ముందు నడిచినవు, చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు. దహనానికి దానము ఇచ్చి నీ దేహం కాల్చుకునవు, ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా. మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నరులారా హితులారా ఓ పండిత పామరులారా, ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా? పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి, ప్రాణమిచ్చే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. పర్యావరణాన్ని మనము రక్షించగ ముందుకు పోదాం అంటూ ఈ అమ్మాయి నాటిన ప్రతి మొక్కని, ఈ అమ్మాయి నాటిన మొక్కే కాదు వీళ్ళ మిత్రులు నాటిన మొక్కలను కూడా ఈ అమ్మాయి సంరక్షిస్తూ పెంచి పెద్ద చేస్తుంది. ఒకసారి మీరు కూడా అందరము చెట్టమ్మా చెట్టమ్మా అని పాడదాం. 1 2 3 స్టార్ట్. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా. చెట్లుంటేనే మనం, చెట్లు లేకపోతే ఎవ్వరము మిగలం. ఇంత అద్భుతమైన పాట రాసినటువంటి మీ తోటి ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్ గారికి గట్టిగా చప్పట్ల ద్వారా థ్యాంక్స్ చెప్దాం.